పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించి మీ ఉద్దేశమును నీ ప్రజలకు మీరు తెలియపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆమేన్. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు పాత నిబంధన కాలంలో వారు యెహోవాను ఆరాధించేవారు, యెహోవాను గణపరిచేవారు, యెహోవా నామములో ప్రార్థన చేసేవారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవాను విడిచి. ఎవరికి బోధిస్తాడు ఈ మాటలు? దేవుని ప్రజలకు, ఇశ్రాయేలుకు బోధిస్తాడు. ఇశ్రాయేలులు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న దేవుని యెహోవా ప్రజలు. వారి పాపములను క్షమించిన దేవుడు, వారిని బానిసత్వం నుంచి, పాపపు బ్రతుకు నుంచి విడిపించిన దేవుడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటుండగా ఆ బానిసత్వం నుంచి రక్షించిన దేవుడు యెహోవా. అందుకే ఆ ప్రజలకు, ఇశ్రాయేలు సంతానమునకు, యాకోబు పేరే ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలు యొక్క సంతానమును దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిండు కనుక ఆ సంతానములో మిగిలిన వారికి, మిగిలిన వారికి దేవుని భక్తుడు చెబుతున్న మాట చూడండి. అది ఎవరి కీర్తన రాయబడేది? 16 కీర్తన పైన ఉంటుంది, దావీదు కీర్తన. అంటే ఇక్కడ దావీదు దేవుని యొక్క సేవకుడు, దావీదు ఇశ్రాయేలుకు మహారాజు. దావీదు దేవుని యొక్క కుమారుడు, దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తి, దావీదు దేవుని మాట ప్రకారంగా బ్రతికే వ్యక్తి, జీవించే వ్యక్తి. అందుకే ఆయన ఏం చెప్తాడు అంటే, తన ప్రజలకు, యెహోవాను నమ్ముకొని జీవిస్తున్న ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు విస్తరిస్తాయి. యెహోవా కాకుండా ఇంకెవరున్నారు? యెహోవాను విడిచిపెట్టి పరలోకములో ఉండకుండా త్రోసివేయబడిన వారెవరు? అపవాది. ఎవరు? దేవుని యొక్క యెహోవా దూత, ప్రధాన దూత. దేవుడు తనకి అన్ని అధికారాలు ఇచ్చిండు. ఆ అధికారాలన్నీ కూడా పొంది, నేను దేవునిగా పూజింపబడాలి, నాకు అన్ని అధికారాలు ఉన్నాయి కదా అని ఆలోచించి, నా పక్షమున ఉన్నవారు నాతో రండి అని వారిని సమకూర్చుకొని, దేవునిలాగా తన్ను తాను యెహోవా వలె హెచ్చించుకున్నప్పుడు, గర్వించినప్పుడు, నేను దేవుణ్ణి అని తను తాను అతిశయపడ్డప్పుడు, అప్పుడు యెహోవా ఏం చేసినంటే, ఈ యొక్క పరలోకములో నన్ను స్తుతించి ఆరాధించడానికి ఇక నీకు యోగ్యత లేదు అని పరలోకం నుంచి దేవుడు అపవాదితో పాలు పొందిన దూతలను ఏం చేసినంటే దేవుడు నెట్టివేసిండు. అక్కడ ఉండనీయలేదు, పరలోకంలో ఉండనీయలేదు. అంటే పరలోకములో గర్వమునకు చోటు లేదు, పరలోకంలో పాపమునకు చోటు లేదు, అతిశయానికి చోటు లేదు, అబద్ధమునకు చోటు లేదు, అన్యాయములకు చోటు లేదు, మోసమునకు చోటు లేదు.
అక్రమాలకు చోటు లేదు, దుష్టక్రియలకు చోటు లేదు పరలోకంలో. వారు ప్రవేశించరు ఈ కార్యాలు జరిగించేవారు. అందుకే వేరొకరిని అనుసరించేవారు అంటే ఎవరు? ఆనాడు అవ్వ దేవుని మాట, యెహోవా మాట వినకుండా, తన్ను సృష్టించిన దేవుని మాట వినకుండా, తనకు ప్రాణం పోసిన దేవుని మాట వినకుండా ఆనాడు ఆ సర్పం మాట విని, అపవాది స్వాధీనపరుచుకున్న సర్పం మాట విని, దేవుని ఆజ్ఞను అతిక్రమించి తాను పాపం చేసినందువల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువల్ల, భార్య మాట విని ఆదాము మరి తినవద్దన్న ఫలములు తిన్నందువల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం అనేది మనుషులందరికీ సంప్రాప్తమైపోయింది. వారి గర్భం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పాపముతోనే జీవించడం జరిగింది. యెహోవాను అనుసరించి నీతిగా ఉన్నవారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. వారి సంతానంలో యెహోవాని నమ్మి అనుసరించని వారు, నమ్మకుండా అనుసరించని వారు, యెహోవా ఆజ్ఞ ప్రకారంగా జీవించిన వారు, వారందరూ కూడా పాపులుగా ఎంచబడ్డారు. ఆదాము యొక్క సంతానములో ఎవరు? కయ్యూను, ఏబేలు ఇద్దరు సంతానం. కయ్యూను దేవునికి విరోధి, ఏబేలు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాడు, నీతిమంతుడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, రెండు జనములున్నవి. కనుక ఏబేలేమో యెహోవాను అనుసరిస్తూ ఉన్నాడు, కయ్యూనేమో అపవాదిని అనుసరిస్తూ ఉన్నాడు. అందుకే యెహోవాను విడిచి, అనగా మరి యెహోవాను విడిచి అపవాదిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. అపవాది క్రియల్లో పాలు పొందేవారు, అపవాది మాటలు వినేవారు, అపవాది ఆలోచనల ప్రకారంగా జీవించేవారు, అపవాది చెప్పినట్లుగా ప్రవర్తించేవారు, అపవాది యొక్క పద్ధతులు, ఆచారాలు, ఈ లోకంలో ఉన్న ఆచారాలన్నీ అపవాది కలిగించిందే. ఈ లోకంలో ఒక మనిషి పాపం చేస్తాడంటే అపవాది వల్ల వచ్చిందే. కనుక ఇప్పుడు యెహోవాని అనుసరించకుండా మనం ఒకవేళ అపవాదిని అనుసరిస్తున్నట్లయితే, వేరొకరంటే అపవాదిని అనుసరిస్తున్నట్లయితే మనకేముంటాయట? శ్రమలు విస్తరిస్తాయి. ఎవరు? లోకం ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తున్నాయి లేదో అవసరం లేదు. కానీ యేసయ్యను నమ్మి, యేసయ్యతో ఉన్నానని చెప్పుకుంటూ, యేసయ్య బిడ్డలుగా జీవిస్తూ, ఈ ఫ్యాన్ బండి, యేసయ్య బిడ్డలుగా జీవిస్తూ, యేసయ్య బిడ్డలుగా నడుస్తూ, మళ్ళీ లోకంలో ఉన్న అపవాది యొక్క క్రియలను నెరవేరిస్తే మీరు పైకేం చూడాల్సిన అవసరం లేదు. అపవాది తెలిసిన వాళ్ళు చేయరాదండి? తెలియదా నీకు? అపవాది క్రియలను అనుసరించేవారు యేసు ప్రభువుని నమ్మి, యేసు ప్రభువులుగా జీవిస్తూ, మళ్ళీ అపవాది క్రియలకు ఎవరైతే లోబడతారో, అపవాది కలిగించిన ఆచారాలు, పద్ధతులు ఎవరైతే అనుసరిస్తారో, ధరించుకునే విషయం కావచ్చు, చేసే విషయం కావచ్చు, మాట్లాడే పాప మాటలు కావచ్చు, ఆలోచించే పాప ఆలోచనలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అపవాది నుంచి వచ్చినాయే. అపవాదిని అనుసరించినప్పుడు ఆ రెండింటిని అయ్యబ్బా, అరే నువ్వులే కూర్చోను చెప్తా ఉంటావు, డిస్టర్బ్ చేస్తారు. కనుక ప్రియమైన దేవుని ఉన్నారా, దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం కొనసాగకపోతే దేవునితో కలిసి ఆ రాజ్యంలో నివసించలేము, ఉండలేము. మరి ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి, నీతి, యథార్థత బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోద్ది. దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఒకరోజు
ఒక సేవకుడు ఉన్నాడు ఒక గ్రామంలో. ఒక సేవకుడు ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. ఉదయకాలంలో లేచి వెళ్తే మళ్ళీ రాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడు, సువార్త ప్రకటించి, దేవుని వాక్యమును ప్రకటించి, క్రీస్తు యొక్క సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించి, అనేకులకు దేవుని వాక్యమును బోధించి ఉదయం బయలుదేరిన వ్యక్తి రాత్రి ఇంటికి వచ్చేవాడు. అట్లా తన జీవితంలో మరి జరుగుతూనే ఉంది, సేవ చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది, ఒక దర్శనం వచ్చింది, కల వచ్చింది. ఆయన పడుకున్నాడు, ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత యేసు ప్రభు ఆయన కల్లోకి వచ్చి, అయితే ఒక కల వచ్చింది. యేసు ప్రభు కల్లో రావడం కాదు, ఆయన ఈ భూలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళింది, పరలోకానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆ యొక్క పరలోక దేశంలాగా ఒక మంచి పట్టణం కనపడతా ఉంది. ఆ పట్టణంలోనికి పోదామని ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిండు. అది మెరిచిపోతూ ఉంది. మరి ఆ పట్టణము దగదగ మెరిసిపోతూ ఉన్నదట. పోతూ ఉంటే అక్కడ దూత అన్నాడు, ఆగు అన్నాడు. ఆగు అని ఆ దూత ఒక గ్రంథం తీసిండట. గ్రంథం తెరిచి ఆయన పేరుని ఎత్తికిండట. అయితే ఆయన పేరు దాంట్లో లేదు. ఎవరైనా ఆయన ఎవరు? సేవకుడు. ఎవరైనా సేవకుడు. ఉదయం లేస్తే రాత్రి వరకు ఆయన ఏం చేస్తాడు? సేవ చేస్తూ ఉన్నాడు, సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పేరు ఈ యొక్క జీవ గ్రంథంలో లేదు కనుక నీవు దీనికి అర్హుడవు కాదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటిది ఆ పరిస్థితి? కళ బంద్ అయిపోయింది, కళ ఆగిపోయింది. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాటలు ఆ పరలోకంలో వినపడుతున్నాయట, అక్కడ ఆ పట్టణంలో వినపడుతున్నాయట యేసు ప్రభు మాటలు. తన దూతలు ఆయన స్తుతించడం వినపడుతుందట. కల అయిపోయింది. నా పేరు జీవగ్రంథంలో లేదు కదా అని ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. అయ్యా, నా పేరు ఎందుకు లేదు? పరలోకానికి చేరటానికి నా పేరు ఎందుకు లేదో నాకు తెలియజేయమన్నాడు. నాకు తెలియజేయ ప్రభు అన్నాడు. నాకు బయలుపరచమన్నాడు. అయ్యా, నేనేం చేసినా నాకెందుకు పరలోకం లేదు? నీ మాటలు విని దుఃఖంతోనే వచ్చేసిన అక్కడి నుంచి అని మరి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రతిరోజు ఏడుస్తాడు. ఇక సేవకు పోవట్లే. ఇంత సేవ చేసినా నాకు పరలోకం లేదు, నీ పేరు జీవగ్రంథం లేదని మరి దేవుని దూత చెప్పిండు కదా, మరి ఇదంతా చేసి వ్యర్థమే కదా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి అన్నం కూడా తినలేదు, మంచినీళ్ళు తాగలేదు. అప్పుడు ఒకరోజు యేసు ప్రభువుతో మాట్లాడాడు. అప్పుడు ఆయన నోటి మాటల నుంచి వచ్చినటువంటి కొన్ని వ్యర్థమైన మాటలను, సరసమైన మాటలను, మరి కొన్ని సాటవలేసేటువంటి మాటలను, కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలను, నవ్వుకుంటా కొన్ని అసభ్యకరమైన మాటలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడు అన్నాడట, నీ మాటలు ఏ విధంగా చూడు అన్నాడట. విను అన్నాడట, విను అన్నాడు. వింటా ఉన్నాడు. అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే, తాను యేసు ప్రభు సన్నిధిలో ఇంకా కొన్ని దినాలు ఉపవాసం ఉండి, అయ్యా నన్ను క్షమించు, ఇంకా నేను ఎప్పుడు నా నోటి మాటలతో పాపం చేయను, నా నోటి మాటలతో నేను నిందించను, నోటి మాటలతో నేను అబద్ధములు ఆడను, నోటి మాటలతో నేను ఇంకా భయంకరంగా జీవించను, నేను నాకొద్దు, నన్ను క్షమించి నీ సేవలో నన్ను వాడుకోమని మరి 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత 7వ దినమున నీవు నన్ను క్షమించినవని చెబితేనే నేను తిరిగి సేవకి వెళ్తా, నువ్వు నన్ను క్షమించాలని ఏడుస్తానట. అప్పుడు 7వ దినమున యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, నేను నిన్ను క్షమించిన, నా యొక్క సేవను కొనసాగించు అని
యేసు వచ్చి వెళ్ళిపోయాడు. అంతే. తెల్లవారి సేవకి వెళ్ళాడు. 1000 మంది, లక్షల మంది ఆత్మలు రక్షింపబడ్డారు. సేవ చేస్తాడు, ఆత్మలు లేవు. సేవ చేస్తాడు, ఆత్మలు రక్షింపబట్టలేదు. అమ్మ నిద్ర, ఓ తల్లి లేవు, వినపట్లేదు, మాట కూడా వినపట్ల నిద్రకి. అంత అలిసిపోయారా అమ్మ? రాత్రంతా ప్రార్థన చేశారా? ఇంకేమింటో ఈ మాటలు ఏం తెలుస్తాయి నీకు? నిద్రపోతే ఏం తెలుస్తాయి? ఇంకా అనుసరించేది లేదు, ఏం లేదు. కనుక ప్రియమైన దేవులారా, దేవుని యొక్క ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు ఇదిగో కొన్ని 1000 మంది రక్షింపబడరు. ఆయన సేవ మరి గొప్పగా కొనసాగింది. ప్రియమైన దేవులారా, మన జీవితంలో మన తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు అన్ని విషయాల్లో పరీక్షించుకోవాలి. మనం దేవునికి నమ్మకం ఉన్నామా? లేకపోతే మనం ఒకరోజు భయంకరమైన శ్రమ పొందాల్సి వస్తుంది. అదే నరకాగ్నిగుండం. దాన్ని తప్పించబడాలంటే మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. యెహోవాను విడిచిపెట్టి వేరొక అపవాదిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్న కాలమంతా కూడా నీవు యేసయ్యకి నమ్మకస్తుడు లేదు కనుక ఎన్నో శ్రమలు, హింసలు నీ జీవితంలో ప్రవేశిస్తాయి. అంతేకాదు, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఆ నరకాగ్నిలోనికి ప్రవేశించి భరించాలని శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవునికి నమ్మకస్తుడిగా, దేవుని యొక్క మాట ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకో. యేసును విడిచిపెట్టొద్దు. యేసయ్యతోనే నడు, యేసయ్యతోనే జీవించు. అందుకే చూడండి, అదే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. 19:2. పగలికి పగలు, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. ప్రియమైన దేవుని బిడ్డారా, పగటికి పగలు బోధ చేస్తుందట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందట. పగలెవరు? మన యేసయ్య. పగలెవరు? పగలెవరు? మన తండ్రి, మన యేసయ్య పగలు. మరి పగలకి పగలు బోధ చేస్తుంది. ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎవరి వారము? పగల్లో ఉన్నటువంటి వారం. మనం చీకటి వారం కాదు, రాత్రి వారం కాదని పౌలు గారు అంటాడు. మనం పగటి వారము, మనం రాత్రి వారం కాదు. మనము పగటి వారము, మనం చీకటి వారం కాదు. పగలు పగలకి బోధ చేస్తుంది. అందుకే ఇప్పుడు యేసయ్య పగలై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన మనకు బోధ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకులు మరి పగలై ఉండాలి, దేవుని వలె ఉండాలి. వారు బోధ చేస్తూ ఉంటారు. మనం ఒకరికి స్వార్థ చెప్తున్నాం, మీరు బోధ చేస్తూ ఉన్నారు. కొంతమందికి మనం నీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పాపాన్ని మానుకోవాలా, పవిత్రంగా ఉండాలని బోధ చేస్తున్నాం. పగలికి పగలు బోధ చేస్తూ ఉంటుంది. యేసయ్య మనకి బోధిస్తూ ఉన్నాడు మనం పగటి వారిగా ఉండాలని. మరి రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందట. ఇప్పుడు రాత్రి ఎవరు? అపవాది. అపవాది ఏం చేస్తుంది? లోక జ్ఞానం మన ముందు పెడతా ఉంది, చెడ్డ జ్ఞానం మన ముందు పెడతా ఉన్నది. లోకంలో ఉన్న తెలివిని సంపాదించుకోవాలా, జ్ఞానం సంపాదించుకోవాలా. కనుక లోక జ్ఞానం రావాలంటే ఇదిగో దేవుని జ్ఞానం ఉన్నది, లోక జ్ఞానం ఉంది. రాత్రి జ్ఞానం ఏంటిదంటే అపవాది యొక్క జ్ఞానము. పగల జ్ఞానం ఎవరంటే మరి యేసు ప్రభువు యొక్క జ్ఞానం. అందుకే రాత్రి అయినా చీకటి అయిన అపవాది చెప్పే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా పగలైన యేసయ్య చెప్పే బోధను మనం అనుసరించినప్పుడే చూడండి, పగటికి పగలు బోధ చేస్తూ ఉంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతూ ఉంది. వాటికి భాష లేదు. ఎటుకి
ఈ పగలికి భాష లేదు, రాత్రికి భాష లేదు, కానీ బోధ చేస్తుందట, జ్ఞానం తెలుపుతుందట. అట్లనే యేసయ్యకి భాష ఉన్నది, యేసయ్యకి స్వరం ఉన్నది, మనిషికి భాష ఉన్నది, మనిషికి స్వరం ఉన్నది. అందుకే యేసయ్య మనతో చెబుతా ఉన్నాడు, మనం వినాలి, వాటిని అనుసరించాలి. అపవాదికి భాష ఉన్నది, అపవాదికి స్వరం ఉన్నది. కనుక అపవాది చెప్పుతూ ఉంటుంది, అపవాది బోధిస్తూ ఉంటుంది. కనుక అపవాది బోధన వినొద్దు, అపవాది జ్ఞానం మనకొద్దు. దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుని యొక్క బోధ మనకు కావాలి. అవి రెండు కలిగి ఉన్నప్పుడే. చదవమ్మా. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. కానీ మన యేసయ్య ఏం చేస్తాడు? స్వరమెత్తి మాట్లాడతాడు. వాటికి భాష లేకపోయినా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాటి విధానాలతో అవి తెలుసుకుంటే దేవుడు అది ఇచ్చాడు. వాటికి భాష లేదు, వాటికి స్వరం లేదు, అయినా బోధిస్తుంది, జ్ఞానం తెలుపుతూ ఉంది. ఎందుకు? పగలు వచ్చినప్పుడు మనం సంతోషిస్తూ ఉంటాం, సూర్యుడు ఉదయించగానే మనం ఆనందిస్తూ ఉంటాం, మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు మరి ఎల్లప్పుడూ కూడా మనుషులకు వెలుగునియాలని దేవుడు వెలుగు చేసిండు. కనుక అది మనకు బోధ చేస్తుంది. ఇదిగో వెలుగైన నేను వచ్చినా, ఇక మీరు వెలుగులో అన్ని పనులు చేసుకోండి. చీకటికి రాత్రి జ్ఞానం జరుగుతుంది. కనుక రాత్రి అవుతుంది. ఆ రాత్రి, ఇదిగో రాత్రి అయింది, మీరు అలసట తీర్చుకోండి, రాత్రి అయింది, మీ పనులు మానుకోండి, రాత్రి అవుతుంది అని అది మన జ్ఞానం తెలుపుతూ ఉంది. ప్రియమైన దేవులారా, వాటికి భాష లేదు, వాటికి మరి స్వరం లేదు, మాట లేదు, అయినా అవి మాత్రము దాని యొక్క దేవుడు నియమించినటువంటి పద్ధతి ప్రకారంలో అవి మనకు అన్నీ అనుగ్రహిస్తాయి. అయితే యేసయ్యకి భాష ఉన్నది, యేసయ్యకి స్వరం ఉన్నది, నోరున్నది. ఆయన మాట్లాడతాడు, ఆయన మనతో సంభాషిస్తాడు, మనకు బోధిస్తాడు, అనేక విషయాలు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ ఉంటారు. కనుక మనం ఒక పగటివారం అయితే, మనం పరిశుద్ధులమైతే, క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా మనము పవిత్రపరచబడితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తు బిడ్డగా మనం జీవించగలిగితే, ఆయన మాటలు వినాలి, ఆయన మాట ప్రకారం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఈరోజు ఆ స్థితి మనకున్నదా? ఆ జీవితం మనకున్నదా? మనం యేసయ్య చెప్పినట్లు వింటున్నామా, లేకపోతే అపవాది చెప్పినట్లు వింటున్నామా? యేసయ్య జ్ఞానం పొందుతున్నామా, అపవాది జ్ఞానాన్ని పొందుతున్నామా? దేవుని యొక్క జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నామా, లేకపోతే అపవాది యొక్క చీకటి జ్ఞానం, ఈ చీకటి, ఈ యొక్క అపవిత్రమైన, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనము, అందుకే యేసుప్రభునాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు, అతనితో నాకు సంబంధం ఏమీ లేదన్నాడు. లోకాధికారి, యోహాను సువార్తలో ఉంటుంది, లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. కనుక యేసయ్యకి పగలకు రాత్రికి సంబంధం ఉందా? ఉన్నదా? పగటికి రాత్రి సంబంధం ఉందా? వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోద్ది, వెలుగుపోయినప్పుడు చీకటి వస్తుంది. కనుక వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు, వెలుగుపోతే చీకటి వస్తే వెలుగు ఉండదు. వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు. కనుక యేసయ్య ఎవరిలో నివసిస్తాడో వారు వెలుగైనారు, పగలైనారు. అపవాది ఎవరిలో నివసిస్తాడో వారు చీకటి అయినారు. కనుక యేసయ్యకి అపవాదికి సంబంధం లేదు, మన దేవునికి అపవాదికి సంబంధం లేదు. కనుక మనకు దేవునికి సంబంధం ఉండాలి, అపవాదికి మనకు సంబంధం ఉండకూడదు. మన దేవుని యొక్క బాటలోనే మనం నడవాలి, మన యేసయ్య బాటలో నడవాలి. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 వచ్చిన చదవండి. 7:26 చదవండి. పవిత్రుడు, ఇప్పుడు యేసయ్య ఎవరు? ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పగలై ఉన్నాడు, ఆయన చీకటి కాదు. అందుకే ఎవరిలో అయితే క్రియలు ఉంటాయో వారు పగలైన యేసయ్య పగటివారు,
యేసయ్య పగటివాడు, ఆయన బిడ్డల మనం పగటివారము, రాత్రివారం కాదు. అపవాది చీకటివాడు, మనం చీకటివారం కాదు. అందుకే పగటివారు ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలా, నిర్దోషులుగా ఉండాలగా, నిష్కల్మషులుగా ఉండాలా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలా క్రీస్తు వలె. అప్పుడే మనం పగటివారం. దాన్ని బట్టే మనం నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోక సంబంధమైన కట్టడులు, ఆచారాలు, అన్ని అపవాది యొక్క విధానాలు మానుకోండి, విడిచిపెట్టండి, క్రీస్తుకు నమ్మకస్తులుగా జీవించండి. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదములకు వందనాలు చెల్లిస్తాను. నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానించుచుండగా ప్రభు, నీ కనికలను మీరు ఇచ్చినారు కదా నాయన. ఆ మాటలున్న సత్యాన్ని నీ బిడ్డలు గ్రహించి నిన్ను వెంబడించడం నీ గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.